దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాగోల్లోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాము. ఈ కాలేజీ వైస్ చైర్మన్ కొమరయ్య గారు అద్భుతమైన విద్యా విధానాన్ని ఇక్కడ విద్యార్థులకు అందించాలనే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గారు రవీంద్రనాథ్ ఠాకూర్ గారు మనతో ఉన్నారు. ఒక అద్భుతమైన శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ విద్యార్థులకు అందజేస్తున్నారు. ఎలా జాబ్స్ సాధించవచ్చు అనే వాళ్ళలో ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని నింపేలా, వాళ్ళు జాబ్స్ సాధించి విజేతలుగా మారే విధంగా ఈ శిక్షణ కార్యక్రమ వివరాలని పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్లో విందాం. నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ అండి, వైస్ ప్రిన్సిపల్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ. మా వైస్ చైర్మన్ గారు మల్క కుమరయ్య గారు. ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్, ఎడ్యుకేషనలిస్ట్. ఈ హ్యాడ్ అ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హిస్ గ్రూప్, షాలివానా గ్రూప్ అండ్ పల్లవి గ్రూప్. ఈ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్కు రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ట్రైన్ చేసేందుకు సరైన సమయంలో సరైన విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కొరకు ఇనిషియల్గా వాళ్ళ క్యాలిబర్ను అసెస్ చేసేందుకు వీఆర్ కండక్టింగ్ ద సిరీస్ ఆఫ్ మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ సాటర్డే వీఆర్ కండక్టింగ్ సిరీస్ ఆఫ్ మాక్ టెస్ట్ టు అనలైజ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ద స్టూడెంట్. వన్స్ వాళ్ళ కెపాసిటీస్ తెలిసిన తర్వాత డిపెండ్స్ ఆన్ దేర్ కెపాసిటీస్ వీఆర్ గోయింగ్ టు బి గివ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్స్ టు కోప్ అప్ అండ్ టు లిఫ్ట్ దేర్ క్యాలిబర్స్. ఆ తర్వాత వాళ్ళను ప్లేస్మెంట్ కొరకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. మల్కా కుమరయ్య గారి యొక్క విజన్ ఏంటంటే స్టూడెంట్కు బుక్ నాలెడ్జ్తో పాటు ఒక ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. బికాస్ స్టూడెంట్ అండ్ పేరెంట్ షుడ్ బి హ్యాపీ ఆఫ్టర్ 4 years. అంటే ఒక స్టూడెంట్ 4 ఏళ్ళు చదువుకున్న తర్వాత హీ షుడ్ ఫీల్ మోర్ కంఫర్ట్ విత్ ద ఇన్స్టిట్యూషన్. నేను ఈ కాలేజీలో చదువుకున్నా కాబట్టి నాకు ఒక ఉద్యోగ అవకాశం కల్పించబడిందనే కాన్సెప్ట్లో పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఉండాలి. సో దాని కొరకు మేము ఒక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ యాక్టివిటీని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి, డిఫరెంట్ మాడ్యూల్స్గా డివైడ్ చేసి ఎవ్రీ సెమిస్టర్ స్టూడెంట్ వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్ టైం టేబుల్తో పాటు ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ యాక్టివిటీని ఇంక్లూడ్ చేసి వాళ్ళని ట్రైనప్ చేయడం జరుగుతుంది. అలా స్టూడెంట్కు గ్రాడ్యువల్గా ఎవ్రీ సెమిస్టర్ కొంత ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల స్టూడెంట్ విల్ గెట్ మోర్ టైమ్, ఫ్లెక్సిబుల్ టైమ్. సో హీ విల్ ప్రాక్టీస్ అండ్ హీ విల్ లెర్న్. అండ్ ఫైనల్గా ఒక రా ప్రోడక్ట్ స్టూడెంట్ ఫైనల్గా క్వాలిఫైడ్ అండ్ క్వాలిటేటివ్ స్టూడెంట్గా రెడీ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసిన తర్వాతనే వాళ్ళని మనం ప్లేస్మెంట్కి పంపిస్తే సో డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు బి అచీవ్ దేర్ గోల్స్ అండ్ టార్గెట్స్ ఇన్ ద మార్కెట్. సో దాని కొరకు మా వైస్ చైర్మన్ గారు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ డేటా సెంటర్స్, ఎక్సలెన్స్ సెంటర్స్ను ఎస్టాబ్లిష్ చేసి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వింగ్ని ఎస్టాబ్లిష్ చేసి, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్ను ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళు రెగ్యులర్గా స్టూడెంట్స్ను గైడ్ చేస్తూ, మోటివేట్ చేస్తూ ఓ రెగ్యులర్ ప్రాసెస్లో ఓ సిస్టమేటిక్, ఓ సీక్వెన్షియల్ ఆర్డర్లో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పటివరకు డ్యూ టు దిస్ పాండమిక్ సిచ్యువేషన్, ఈ కరోనా వల్ల ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే క్లాసెస్ జరుగుతున్నాయి యాజ్ పర్ ద JNTU అకాడమిక్ క్యాలెండర్. అపార్ట్ ఫ్రమ్ దట్ క్లాసెస్తో పాటు వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేయాలంటే దే నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రైనింగ్. దాని కొరకు ఆఫ్లైన్ మోడ్లో ఎవ్రీ సాటర్డే వీఆర్ కాలింగ్ ద స్టూడెంట్స్ టు క్యాంపస్ రమ్మని చెప్పేసి ఇక్కడ మాక్ టెస్ట్ కండక్ట్ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేసి స్టూడెంట్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ను వాళ్ళకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ we are taking necessary steps how to improve their
caliber, how to initiate the ప్రాసెస్ అనేది అసెస్ చేస్తున్నామండి. సో ఇన్ నెక్స్ట్ 3-4 మంత్స్లో, సో వాళ్ళ ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయే లోపల స్టూడెంట్కు మంచి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ కంపెనీస్ తోటి వీఆర్ హ్యావింగ్ MOUs, వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ టు కండక్ట్ ద ప్లేస్మెంట్. ఎందుకంటే మా వైస్ చైర్మన్ మల్క కొమరయ్య గారు CII member of Telangana state, and he had very good rapport with the companies, and as per their requirement we are providing some sort of education apart from the regular academic curriculum. సో దాని కొరకు ఒక అడ్వైజరీ బోర్డును కూడా ఏర్పాటు చేశారు కాలేజీలో. So with eminent personalities, professionally, who are having more than 40+ years of experience ఉన్న వాళ్ళను డెలిగేట్స్, డిఫరెంట్ డెలిగేట్స్, ప్రొఫెసర్స్ను అడ్వైజరీ బోర్డ్గా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని, సో బేస్డ్ ఆన్ దట్ ఒక ప్రోగ్రామ్ను డిజైన్ చేస్తున్నాం. సో దట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ will give more benefit to the student. So not only for the final year students, the same program is divided into 4 years and into 7 semesters. Every semester we will provide the training and the placement activity, that is a training program. Gradually, like English skills, communication skills, soft skills, personality skills, group discussion, precise writings, essay writings, ఈమెయిల్ రైటింగ్స్, గ్రూమింగ్స్. సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ రిక్వైర్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ ఏ కంపెనీ యొక్క రిటన్ టెస్ట్ అయినా, ఇంటర్వ్యూ అయినా ఫేస్ చేసే విధంగా మేము వాళ్ళని మౌల్డ్ చేసేందుకు విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్వైజరీ బోర్డ్ అండ్ అవర్ వైస్ చైర్మన్ మల్క కొమరయ్య గారు అండ్ అడ్వైజరీ బోర్డు ప్లస్ మా పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ స్టాఫ్ టుగెదర్, ఆల్ టుగెదర్ అందరం కలిసి వీఆర్ వర్కింగ్ సో దట్ ఇట్ గివ్స్ మోర్ బెనిఫిట్ టు ద స్టూడెంట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి గెట్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్. సో ప్రతి స్టూడెంట్కు ఇటు ఐటీ సెక్టార్లో అండ్ దెన్ నాన్ ఐటీ సెక్టార్లో, దెన్ కోర్ బ్రాంచ్లో వాళ్ళ బ్రాంచెస్లో వాళ్ళు ప్లేస్ అయ్యే విధంగా స్టూడెంట్స్ని మేము తీర్చిదిద్దుతాం. దానికి ఫస్ట్ స్టెప్గా we are assessing the students' performance by conducting mock tests, GDs, personal interviews. Based on that, we will give training. ఇది చాలా సంతోషకరమైన విషయం. బికాజ్ ఫస్ట్ మాక్ టెస్ట్కు, సెకండ్ మాక్ టెస్ట్కు స్టూడెంట్స్లో చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. మేబీ చాలా రోజుల నుంచి స్టూడెంట్ ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. ఎగ్జామ్స్ కూడా నిన్న మొన్న జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ JNT ఎగ్జామ్స్ అయిపోయినాయి. వాళ్ళంతా ఒక మూడీ స్టేజ్లో ఉన్నారు. సో దే షుడ్ కమ్ అప్ విత్ దట్ వన్. దానికి ఒక యాక్టివిటీ జరగాలి, వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఉండాలి. బికాస్ నౌ దే ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్. కాబట్టి వాళ్ళందరికీ లాస్ట్ వీక్ ఒక మాక్ టెస్ట్ కండక్ట్ చేసాం. ఆ ఫస్ట్ మాక్ టెస్ట్కు, సెకండ్ మాక్ టెస్ట్కు దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దేర్ పర్ఫార్మెన్స్. సో స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.